యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచు వాక్యము ధ్యానించుకోవడానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాము. 32, 33 వచనాలు చదువుకుందాం. ఎలీషా ఆ ఇంట చూచి బాలుడు మరణమయ్యుండి తన మంచము మీద పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీదను తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడువుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. ఇక్కడ మనం చూసినట్లయితే షునేమియురాలు తన కుమారుడి పరిస్థితిని ఇక్కడ మనం చూస్తాము ఈ 4వ అధ్యాయంలో. మరి షునేమియురాలు తన విశ్వాసము చేత కుమారుడు మరణమై ఉన్నాడు అని తెలుసుకొని మరి సరాసరి ఎలీషాకి తను ఎక్కడైతే ఒక గది నిర్మించిందో ఆ గదిలో పడుకోబెట్టి ఎలీషా గారిని కలవడము, మరి ఇదంతా కూడా మనము జరిగినటువంటి విషయం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఎలీషా ఆ ఇంట చొచ్చి అంటే ప్రార్థన శక్తి, దేవునికి మొరపెట్టినప్పుడు అసాధ్యమైంది ఏది ఉండదు అనే రీతిని మనం ఇక్కడ తెలుసుకుంటాము. ఎలీషా ఆ ఇంట చొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండుట చూచి, అనగా బాలుడు మరణమై ఉండి తన మంచం మీద తన కొరకు ఏర్పాటు చేసిన ఆ గదిలో ఆ మంచం మీద ఆ బాలుడిని పెట్టి ఆ తల్లి ఎదురు చూస్తుంది. ఆ తల్లి యొక్క విశ్వాసం తప్పకుండా నాకు ఇచ్చినటువంటి ఆ ఎలీషా గారి ప్రార్థన ద్వారా నా కుమారుడు బ్రతుకుతాడన్న విశ్వాసముతో ఆ తల్లి తన మంచం మీద అనగా ఎలీషా గారి కొరకు ఏర్పాటు చేసిన ఆ మంచం మీద పెట్టి ఉంచడం చూస్తుంటున్నాం. మరి ఎలీషా కూడా ఒక పరిపూర్ణమైన విశ్వాసముతో ఆయన ముందు అడుగు వేసినాడు. ప్రార్థన శక్తితో ఆయన వెళ్ళినట్లు మనం చూస్తాము. తాను లోపలికి పోయి వారిద్దరే ఉండగా, అనగా మరణమైన ఆ బాలుడును ఎలీషా గారు లోపలికి పోయి తలుపు వేసుకొని వారిద్దరి లోపల ఉండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేశాను. అక్కడ మనం చూస్తే ఇక్కడ దేవుడు ప్రార్థన వింటున్నాడు. ఆ ప్రార్థన యొక్క శక్తిని ఎలీషా గారు చూపిస్తున్నారు మనందరికీ కూడా. మన జీవితాలలో కూడా ప్రార్థన శక్తి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అని మనం గ్రహించాలి. ఎందుకంటే మరణమైన బాలుణ్ణి సహితము ఆయన ఏదో చేసి లేపలేదు, కానీ ప్రార్థన యెహోవాకు మొట్టమొదటగా ఆయన ప్రార్థన చేశాడు. కొంత క్రియ కూడా చేయాలి, వెట్ట కలిగించాలి. కనుక తన మీద పడుకోడి తన శ్వాసను అందించడము, దేవునికి మొట్టమొదటిగా ప్రార్థన చేయడము, దేవుడు ఆయనకిచ్చిన తలంపు ద్వారా ఆయన చేయడం మనం చూస్తాం. అనగా ప్రార్థన శక్తి ద్వారా, దేవుడిచ్చే ఆలోచనల ద్వారా, దేవుడు తనకు బయలుపరిచిన ప్రతిదానిని బట్టి అక్కడ మరణమై ఉన్న బాలుణ్ణి ఆయన ప్రార్థన శక్తి ద్వారా లేపినట్లు మనం చూస్తాం. ఇదంతా కూడా ఒక కథ రూపకంగా మనం చాలాసార్లు సండే స్కూల్ నుండి విని ఉంటాం. అయినను కూడా అందులోని ప్రాముఖ్యత ఏంటంటే ప్రార్థన శక్తి. ఆ ప్రార్థన శక్తి ఏం చేస్తుందంటే మరణాన్ని సహితము మరి జీవంగా మార్చినట్లుగా మనము చూస్తాం. ఎలీషా గారు దేవునికి ప్రార్థన చేసి మొట్టమొదటగా యెహోవాకు ప్రార్థన, ఆ ప్రార్థనని మొదట పెట్టారు. తర్వాత ఆయన చేసిన పనులన్నీ కనబడుతున్నవి. అయినను కూడా మన జీవితాలలో మనం కూడా అలాంటి ప్రార్థన శక్తి పొందుకొని మనం కూడా ప్రతి పరిస్థితిలో దేవుణ్ణి ప్రార్థించే వారంగా ఉండటానికే ఈ యొక్క సందర్భాన్ని, సంఘటనను మన ముందు ఉంచారు. మనం చాలాసార్లు చదువుకుంటాం, కానీ ఇక్కడ ప్రార్థన శక్తి ఏంటంటే మరణమై ఉన్నాడని తల్లి గ్రహించినటువంటి ఆ తల్లి విశ్వాసము చేత ఎలీషా గారి ప్రార్థన ద్వారా నా కుమారుడు లేస్తాడు అన్న విశ్వాసము ద్వారా ఎలీషా గారికి మాత్రమే చెప్తుంది. ఏ పిల్లలకి ఏదైనా అయితే వెంటనే ఆ తల్లి భర్తకు చెప్తుంది, ఇరుక్కు పొరుగు అందరికీ అలా చెప్పుకోవడం జరుగుతుంది. భర్తకు కూడా చెప్పకుండా ఆమె సరాసరి ఎలీషా గారి కొరకు ఏర్పాటు చేసిన ఆ మంచం మీద ఆ కుమారుడిని పడుకోబెట్టడం మనం చూస్తుంటున్నాం. ఆయన కూడా ఏమాత్రము తడబడకుండా దేవుడి ఆజ్ఞ చొప్పున ఆయన లోపలికి వెళ్ళాడు, తలుపు వేశాడు. మొట్టమొదటిగా దేవునికి ప్రార్థన చేయగా, అంటే మన జీవితాలలో కూడా
మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన శక్తి ఏం చేసిందంటే మరణము నుండి జీవము కలుగునట్లుగా దేవుణ్ణి వేడుకున్నప్పుడు మరి ఆ దేవదేవుడు అక్కడ ఎలీషా గారి ద్వారా కార్యం చేసినట్లు నీవు నేను చూస్తాము. కనుక మన జీవితాలలో కూడా ప్రార్థన శక్తిని సొంతం చేసుకోవాలి. అలనాడు భక్తులు ప్రార్థన శక్తిని సొంతం చేసుకొని గొప్ప కార్యాలు చేశారు. మరి నీవు నేను కూడా మనము కూడా ఇలాంటి ప్రార్థన శక్తిని పొందుకొని ఉండేవారిలాగా ఉండుటకే దానిని మనం చూస్తుంటున్నాము. ప్రార్థన శక్తి ఏంటంటే అక్కడ చనిపోయిన కుమారుణ్ణి సహితము లేపగలిగింది ఏంటంటే ప్రార్థన మీదనే ఆధారపడి ఉన్నాడు. నీ జీవితాలలో మనకొస్తున్న ప్రతి ఇరుకులోను, ఇబ్బందులోను, కష్టంలోనూ కూడా మనం ఆధారపడాల్సింది దేనిపైన అనంటే ప్రార్థన మీదనే ఆధారపడాలి. అలనాడు భక్తుడు ఎలీషా గారు ఎలా చేశారో నీవు నేను కూడా అలా చేసినప్పుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మనం చూడగలం. అదంతా కూడా దేనికి ఉంది? ఆ భక్తునికి ఉందా అంటే కాదండి. ప్రార్థన శక్తే సమస్తము చేయగలదు అన్న విశ్వాసాన్ని నీవు నేను కలిగి ఉండాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. మనం అలాగే చూస్తే దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయము 3వ వచనము మనం చూస్తాము. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము మొదటి నుండి చదువుతాను. మాదీయుడగు అహష్వరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియచేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు పూర్తి అగుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని, అంతటా నేను గోనె పట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకొని ఉపవాసము ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకు ప్రభువగు యెహోవా ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని. ఇక్కడ కూడా దానియేలు గారు తన యొక్క ప్రార్థన, దేవుడి దగ్గర ప్రార్థన, యెరూషలేము దేవాలయం గురించినటువంటి ప్రార్థన, 70 సంవత్సరముల కాలము గడిచిపోయిచున్నది, పాడుపడినటువంటి ఆ యొక్క గోడలను తిరిగి నిర్మించుట కొరకు ప్రార్థించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆయన ఎలా ప్రార్థించాడు? ఎంత గొప్ప ప్రార్థన ఇక్కడ మనం చూస్తే, అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ఒకదాని తర్వాత ఒకటి, అనగా ప్రార్థన శక్తిని భక్తులు అలనాడు పొందుకున్నారు, గొప్ప కార్యాలు చేశారు. నీవు నేను కూడా ప్రార్థన శక్తిని పొందుకోవాలి, దేవుడి దగ్గర మొర పెట్టుకోవాలి. దేవుని నుండి సరాసరి మనము పొందుకునే వారంగా ఉంటాము. వారు పొందుకున్నారు, మనం ఎందుకు పొందుకోలేదు అని డౌట్ రావచ్చు. కానీ మన ప్రార్థన శక్తి ఎంత ఉంది? మన ప్రార్థన పెదవుల నుండి వస్తుందా, హృదయాంతరంగం నుండి వస్తుందా, నీవు నేను చేస్తున్న ప్రార్థన దేవత దేవుడికి వినబడుతుందా అనేది మనం గ్రహించాలి. మరి అలనాడు భక్తులైతే గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి, అనగా తన మనసుని పూర్తిగా తనను తాను దేవుడి దగ్గర సమర్పించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సు నిబ్బరము చేసుకొంటిని. అనగా మనస్సు ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించాలి అని అంటే తనను తాను పూర్తిగా దేవుడి దగ్గర తను సరెండర్ అయినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇలా ప్రార్థన చేస్తూ ఆయన పొందుకునే ప్రతిదీ కూడా ప్రార్థన శక్తి బహు గొప్పదని నీకు నాకు రుజువుపరుస్తూ చెప్పడం చూస్తుంటున్నాం. అలాగే చూస్తే 20వ వచనంలో కూడా నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా నా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. మొట్టమొదటిగా మనము పాపములను ఒప్పుకోవడానికి చేస్తే తర్వాతది దేవుడు అన్ని వింటాడు. మనం గమనించినట్లయితే మరి సిలువలో పాపి ఎప్పుడైతే పశ్చాత్తాపడినాడో దేవుడు పరలోక రాజ్యానికి వారసునిగా అతనికి ఒక అధికారం ఇచ్చారు. అందుగురించే మొట్టమొదట ప్రార్థన శక్తి కావాలంటే మన పాప దోషములను ప్రభు దగ్గర ఒప్పుకునే వారంగా ఉండాలి. ఇక్కడ మనం అదే చూస్తుంటున్నాం. పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా
ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవునికి విజ్ఞాపన చేసి తిని అని మనం చూస్తుంటున్నాం. అనగా మొట్టమొదటిగా మనము మన పాప దోషములను ఒప్పుకునే వారంగా ఉండాలి. అప్పుడు దేవుని యొక్క శక్తి కార్యాలు మన జీవితంలో చూస్తాం. కనుకనే ప్రార్థన ఎలా చేయాలి అని అంటే, అలనాడు వారిని చూసి వారు ఇలా చేశారు, పొందుకున్నారు అంటే ఎలా చేశారు అని అంటే, పాపములను ఒప్పుకొని తన యొక్కయో తన జనం యొక్కయో మన గురించే కాదు, మనం ఇతరుల గురించి కూడా ప్రార్థించే వారంగా ఉండాలని మనము వాక్యము చూస్తుంటున్నాం. కనుక అలా ప్రార్థన చేయొచ్చు. నిబ్బరముగా దేవుని దగ్గర ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ ఆయనను స్తుతిస్తూ అనగా పాపములు ఒప్పుకొనొచ్చు. మరి తన జనము యొక్క పాపములు కూడా ఒప్పుకుంటున్నాను అని మనం చెప్పడం చూస్తుంటున్నాం. అలాగే 23వ వచనంలో చూస్తే, నీవు బహుప్రియుడవు గనక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు, మరి దానియేలు విషయంలో నీవు బహుప్రియుడవు అనే మాటను కూడా చూస్తున్నాడు. అనగా దేవునికి ప్రియమైన వాడుగా, దేవునికి ఇష్టడుగా ఉంటున్నాడు. తన యొక్క పాపము తన జనుల యొక్క పాపమును ఒప్పుకోవడానికి ఆయన స్థిరపడి ఉంటున్నాడు. ఆయన ఉపవాసం ఉండి కన్నీళ్లు కారుస్తూ దేవుడి దగ్గర ప్రార్థించడానికి ఆయన చేరుకున్నాడు. కనుక నీవు బహుప్రియుడవు అనే మాటని కూడా మనము ఇక్కడ చూస్తుంటున్నాము. కనుక చదువుదాము. నీవు బహుప్రియుడవు కనుక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరాను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. ఇక్కడంతా కూడా మరి ఎప్పుడైతే దేవునితో కలిసి ఉంటామో అప్పుడు దేవుడు దర్శనాలు చూపిస్తాడు. జరగబోయే దానిని బయలుపరుస్తూ ఆయన ఒక్కొక్కటిగా తండ్రి ఎప్పుడు బయలుపరుస్తున్నాడో మరి తను ప్రార్థన పూర్వకంగా విజ్ఞాపనలు చేయొచ్చు, పాపములు ఒప్పుకొనొచ్చు. ఆ దేవునికి ఇష్టడైనప్పుడు నీవు బహుప్రియుడవు అనే మాటను పొందుకున్నట్లుగా మనము చూస్తుంటున్నాం. కనుక నేను కూడా మన జీవితాలలో దేవుని కార్యములు చూడాలంటే మొట్టమొదటిగా మన పాప దోషములను ప్రభు దగ్గర ఎప్పుడైతే ఒప్పుకుంటామో మనం దేవుని నుండి వచ్చి కార్యాలు చూస్తాం. అప్పుడు ప్రార్థన శక్తిని మనము పొందుకుంటాము. అనేకులకు కూడా ప్రార్థనలు చేసి యాచనలు చేసి దేవుని స్తుతించి ఇతరులకు ఒక స్వస్థత పరిచే బిడ్డలుగా ఉంటామని మనం వాక్యము చూస్తుంటున్నాం. అలాగే చూస్తే లూకా సువార్తలో ఒక మాటను చదువుదాం. లూకా సువార్త 9వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. మరియు ఆ ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు తను మరి ప్రార్థించటానికి యాకోబు యోహానులను వెంట పెట్టుకొని రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ముఖము ఎలా ఉందో ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ప్రార్థన పరుడు ప్రభువే మనకు ప్రార్థన ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాడు. ప్రార్థన ఎలా ఉంటుందంటే ఎలీషా గారి ప్రార్థన ఒకరిని మరణం నుండి లేపింది. ఇక్కడ మనం దానియేలు ప్రార్థన చూసాము. ఇక్కడ చూసినట్లయితే ప్రభువుల వారే స్వయాన ప్రార్థన చేస్తున్నారు. ఆయన ప్రార్థన చేయుటకు కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను. ప్రభువు ఆయన ముఖ కవలికలే, ఆయన ప్రభువు తండ్రి ఆయన ముఖ స్వరూపము దగదగ మెరిసేది. అయినప్పటికీ కూడా ఎప్పుడైతే ప్రార్థన చేయుటకు రూపాంతర కొండ మీద వెళ్ళినప్పుడు ప్రార్థన చేయుటకు ఆయన ప్రార్థించుచుండగా మొట్టమొదట ప్రార్థన శక్తి మన స్వరూపాన్ని కూడా మార్చేస్తుంది. ఇక్కడ ప్రభు చూడండి, ఆయన ప్రార్థన చేయుచుండగా ఆయన ముఖ రూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. మనం ఇదంతా చూస్తే నిజంగానే రూపాంతరం అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంతగా ప్రార్థించాడు అని మనం గమనించినట్లయితే, మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండ్రి. వారు మోషే, ఏలియా అనువారు. వారు ఎప్పుడో పాత నిబంధన కాలంలో మనం చూస్తే వారు ఎలా చనిపోయి ఉన్నారు, వారు లేరు అని మనకు తెలుసు. అయితే ఇక్కడ ప్రభుల వారితో రూపాంతర కొండ మీద వారు ఇరువురు మాట్లాడుతున్నట్లుగా
యాకోబు యోహానులు చూస్తుంటున్నారు. వారు ఇరువురితో మాట్లాడుతున్నారు. ఎలా అనంటే ఆయన రూపము మారిపోయి ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసి ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. ప్రార్థన శక్తిని పొందుకున్నాడు. తండ్రి నుండి వస్తున్న ప్రార్థన శక్తిని యాకోబు యోహానులు చూసి వారు పడిపోయినట్లుగా కూడా మనం మరొక సువార్తలో వ్రాయబడి ఉంటుంది. మరి అలాంటి పరిస్థితి, అలాంటి గొప్ప శక్తి కలిగినటువంటి దేవదేవుడు మన మధ్యలో సంచరిస్తూ సమస్తము మనకు ఉపదేశిస్తూ ఆ ప్రార్థన శక్తి ఏంటో కూడా చూపించాడు. కనుక నీవు నేను కూడా మనకు వస్తున్న ప్రతి ఇరుకులోనూ, ఇబ్బందుల్లోనూ, కష్టంలోనూ, ప్రతి విషయంలో కూడా ప్రార్థన శక్తి కలిగి దేవుణ్ణి అడిగి మనం కూడా పొందుకుంటాం. ఎందు గురించి అంటే ఎలీషాకి ఇచ్చిన ప్రార్థన శక్తి దేవుడు మనకిచ్చాడు. దానియేలుకి ఇచ్చిన ప్రార్థన శక్తి దేవుడు మనకు ఇచ్చాడు. అంతేకాదు ప్రభు అయిన యేసుక్రీస్తే ఆయన తండ్రితో మాట్లాడుతున్నప్పుడు ఆయన రూపము మారిపోయినది, ఆయన వస్త్రములు దగదగ మెరిసెను అని చూస్తుంటున్నాం. కనుక ఆ ప్రార్థన శక్తిని మనము, ఆ ప్రార్థన శక్తి అనుభవము మనకు కూడా కావాలంటే నిత్యము ఆ పరిశుద్ధ లేఖనములోని మర్మములు తెలుసుకుంటూ వాటిని ధ్యానిస్తూ దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే ప్రార్థించే గొప్ప కృప దేవుడి ద్వారానే మనకు కలుగుతుంది. కనుక ప్రార్థన సమస్త అన్నీ జయించగలదు. కనుక ప్రార్థన శక్తి అనుభవము నీవు నేను కలిగి ఉండే కృప ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కలుగును గాక. ఆమేన్.